మనం తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల సంగ్రామంలో గత నెల రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాలోకి ఈరోజు రావడం జరిగింది. దాదాపు 20 జిల్లాలు, చిన్న జిల్లాలు నడిచడం జరిగింది. మన మహాసభకు 10 సంవత్సరాలుగా అమరావతి గారి ప్రెసిడెంట్గా ఉంటున్నారు. వారు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి గత 5 సంవత్సరాలుగా అంతర్గతంగా కూడడం రకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి వారు ఏమన్నారంటే, నేను రాష్ట్ర ఆర్యవైశ్య అధ్యక్షుడు ఉంటే నా కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాను గవర్నమెంట్ అన్నారు. నాకు ఒక 2 ఏళ్ళు పోస్ట్పోన్ అయింది. దాని తర్వాత కరోనా అన్నారు. దాని తర్వాత ఆ పోస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టాలంటే నేను ఈ పోస్ట్లో ఉంటేనే నాకు మళ్ళీ రెన్యువల్ చేస్తాను, లేకపోతే చేరు అనేది ఒక 10 సంవత్సరాల కాలం గడిచింది. ఇటీవల వివిధ రకాల ప్రయత్నాలు, ఎన్నికలు పెట్టాలనే ప్రయత్నాలు అందరూ చేసిన దానిలో ఇంకోటి ఏంటంటే కోర్టు కూడా పోవడం జరిగింది. 10 సంవత్సరాలు అవుతుంది ఉంటుండే ఆయన తొలగించి రిజిస్టార్ని అపాయింట్ చేసి ఎన్నికలు నిర్వహించాలని కోర్టు పోతే ఎల్లుండి ఉందన్నట్టు మేడం. అంటే నువ్వు ఆయన పక్కకు జరిపి రిజిస్టార్ని అపాయింట్ చేసి ఎన్నికలు పెట్టాలనేది దానికి అనుగుణంగా కోర్టు కేసు వేయడం జరిగింది. మరి దాని సందర్భంగా మరి ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో తిరగడం, కొద్దిగా నల్గొండ, దాని తర్వాత హుజూర్ నగర్, కోరాడు, సూర్యాపేటకు రావడం జరిగింది. మరి మా సభనే కానీ, ఏ సంస్థనే కానీ, ఏ వ్యవహారం కానీ బయట సమాజానికి సంబంధించినటువంటి విషయం మార్పులు జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు ఒక్కరే ఉంటే వారు అదే విధంగానే అంటే వారికి సంబంధించిన వాళ్ళే పాలన ఉంటారు. వారికి సంబంధించిన కింది ఆర్యవైశ్యులు గుర్తించడం లోపల ఇబ్బంది అవుతుంది. మామూలు ఆర్యవైశ్యులకు ఏ సమస్యలు ఉన్నాయనేది తెచ్చుకోలేని పరిస్థితి. దానికోసం శ్యామన్న అధ్యక్షుడిగా ఉంటుందని చెప్పి ఒక నిర్వహణ కింద జరిగిన దానికి మా సభలను ప్రకటించి నేను ఈసారి పోటీ చేస్తున్నానని చెప్పడం జరిగింది. ఇప్పటికే బయట వెళ్తున్నాం. దానికి ఏ జిల్లాకు పోయినా కానీ అయ్యా మార్పు జరగాలి, ఆయన మీద మాకు కోపం లేదు, మార్పు అనేది జరగాలి, ఎవరైనా మారాలి, మీరు అనేది మారాలి. మరి మీకు ముందుకు వచ్చి సంతోషం. మీ అందరూ కూడా మేము సపోర్ట్గా ఉన్నాం. ఈరోజు ఉద్యోగాలు కానీ ప్రజల్లో కానీ ప్రధాన 8 మంది సభ్యులు వాళ్ళు కూడా మంచి ఉద్దేశంతో మాట్లాడారు, మార్పు జరగాలని కోరుకుంటారు. మరి ఈ రకంగా పోరాటాలు జరుగుతున్నాయి. ఎప్పుడు ఒకరే అనే నినాదాన్ని తీసేయాలి, మార్పు రావాలనే ఉద్దేశంతోనే మరి మన అందరం కూడా కలిసి నిర్ణయించుకోవాలి. మరి మీ అందరి ఆశీర్వాదాలు తీసుకోవడానికి, మీ అందరితో పరిచయం తెచ్చుకోవడానికి, మీ అందరిని కలవాలని చెప్పి శ్యామన్ వచ్చాడు. మరి మీరందరూ కూడా సౌదులతో అన్న ఇదివరకు ఏం పని చేశాడు, రేపు ఏం చేయబోతాడు, అమరావతి లక్ష్మణ గారికి ఉన్నదేంది, మనకు లేదేంది అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే వారు ఎన్నికలు కూడా ప్రజాస్వామ్య విధంగా నడపాలనే ఉద్దేశంగా లేదు. ఇప్పటి కూడా నియంత్రించుకోబడుతున్నాడు. మన చంద్రపాల్ అని చెప్పి మెదక్ మున్సిపల్ చైర్మన్ గారిని ఎలక్షన్ ఆఫీసర్ కేటాయించడం జరిగింది. 3 రోజుల కింద 4 రోజుల కింద నోటిఫికేషన్ చేస్తే ఇంతవరకు మా సభకే రాలేదు. మనకు సమస్యలు అంటే చెప్పుకునేది ఉంటుంది. ఓటర్ లిస్ట్ ఇవ్వాలంటే కూడా నాకు రేపు తిరుగుతుంది, ఎలుగు తిరుగుతుంది, నాకు తీర్చలేదు, అది చెప్తున్నాను. మరి ఈ ఓటర్ లిస్ట్ ఆపడం, ఎన్నికలు ఆపి ఏం సాధించలేడు. బయటకు వచ్చిన తర్వాత ఈ 17వ తరగతి అయితే వస్తుంది ఓటర్ లిస్ట్. వచ్చిన తర్వాత ఓట్లే వాళ్ళకు ఓటర్లే బుద్ధి చెప్తారు. నా కౌన్సిల్ సభ్యులు కానీ, మాజీ ప్రతినిధి సెక్రటరీ, మరి ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా దాని అందరినీ గ్రహించి మరి మనందరూ అంటే మార్పు జరగాలనే దానికి మరి మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు సూర్యాపేటలో ఉన్నటువంటి స్టేట్ కౌన్సిల్ సభ్యులను ఉద్దేశించి కంటెస్టెంట్ ఇందుడి శ్యామ్ సుందర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఏమైందంటే వాసవి క్లబ్ చూస్తే మన సంఘం అయితే చిన్నగా కనిపిస్తుంది. వాసవి క్లబ్ అనేది చిన్న సంఘం అయినప్పటికీ ఇప్పుడు మన మహాసభను చూస్తే వాసవి క్లబ్ కింద మన సంఘం చాలా చిన్న సంఘం లాగా కనిపిస్తుంది. ఇది మాతృ సంస్థ ఆర్యవైశ్యులు అందరికి సంబంధించింది. దాన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అక్కర్ ఉంది. మరి ఎన్నికలను ఆయన ఎన్నికలు పెట్టకుండా కూడా 11 సంవత్సరాల నుంచి కాలక్షేపం చేస్తున్నాడు. అదే మరి ఇక్కడ జిల్లా సంఘాలు ఉన్నాయండి. జిల్లా సంఘాల్లో 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎన్నికలు పెట్టకపోతే కన్వీనర్ అపాయింట్ చేసి ఎన్నికలు పెడతారు. మరి రాష్ట్రానికి వచ్చినాక మీరు వింటారా అంటే ఆ రూలు మండల సంఘాలకు, జిల్లా సంఘాలకే కానీ రాష్ట్రంలో నన్ను అడగొద్దు మీరు, నేను రాష్ట్ర అధ్యక్షుడు, నేను ఎప్పటికి ఇట్లే ఉంటా అంటాడు ఆయన. అంటే ఆయన 11 ఏళ్ళు కూడా అట్లే ఉంటాడు. అట్లా ఇట్లయితుంది. మీరు ఈసారి మీటింగ్లో ఎన్నికలు డిక్లేర్ చేయకపోతే మహాసభలో మీ మీటింగ్ ముట్టడిస్తా అని చెప్పి నేను దాదాపు ఒక 2000 మందిని హైదరాబాద్ పిలవడం జరిగింది మీటింగ్.
పిలిస్తే ఆయన మా సభలో మీటింగ్ పెట్టి క్యాన్సల్ చేసి చాలా మందిని దొరికి వస్తాడని కర్మన్గట్టు మార్చింది. కర్మన్గట్టు మార్చి అదే మీటింగ్ రావాలని మళ్ళీ పిలుపునిస్తే ఓన్ సర్వర్ పోలీసులను పెట్టుకొని మీటింగ్ నడపాల్సిన పరిస్థితి వచ్చింది ఆయన. అదే మీటింగ్ ఓన్ సర్వీస్ పెట్టినా మేము కన్నదిని కన్నా రెడీగానే ఎన్నికలు పెట్టిస్తామంటే ఆ మీటింగ్లో పెద్దలుండి అయ్యా మీకు మీటింగ్లో ఎన్నికలు పెడతారని డిక్లేర్ చేస్తాం మీరు కొట్లాడకండి అంటే మనం ఆడ ఆగి పక్కనే ఫంక్షన్ బుక్ చేసి మళ్ళీ వేరే ఫంక్షన్ దాన్ని తరలించినాం. ఆయన మీటింగ్ 200 మందికి భోజనం పెడితే అదే మీటింగ్ మన దానికి వస్తే 1000 మంది వచ్చినారు. 1000 మందితో మన పక్కన వాళ్ళకు మనం ప్రత్యేకంగా మీటింగ్లు నడిపి మీరు ఎన్నికలు పెట్టాల్సిందే, కొత్త నాయకత్వం రావాల్సిందని చెప్పినాం. మనం చేసిన ప్రయత్నాలు ఓట్ల కేసులు వేసి ఎన్నోసార్లు ఉద్యమాలు చేస్తే లాస్ట్ ఇప్పుడు ఎన్నికలకు వచ్చిండు. ఎన్నికలకు వచ్చినాక కూడా ఇప్పుడు ఆయన తాను రాజ్యాంగం ఉంది, ఆయనే అధ్యక్షుడు ఉన్నాడు, జిల్లా అధ్యక్షులతో లిస్ట్ తయారు చేస్తున్నాడు, ఆయనే ఎలక్షన్ పెడతాడు, ఆయనే కర్నల్ అపాయింట్ చేస్తాడు. ఓటర్ లిస్ట్ ఇవ్వంటే నా దాంట్లో ఓటర్ లిస్ట్ ఉంది, నేను ప్రచారం చేసుకున్నాక నీకు ఓటర్ లిస్ట్ ఇస్తాను పోవంటాడు. అది ఎంత విచిత్రంగా ఉందంటే ఇక్కడ ఈరోజు మన జిల్లా అధ్యక్షులు ఇచ్చారు కాబట్టి మీకు కౌన్సిలర్ నాకు తెలుస్తుంది, కానీ నిలబడ్డ క్యాండిడేట్కు కంపల్సరీ ఓటర్ లిస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా మీరే చెప్పండి. ఆయన దాంట్లో లిస్ట్ పెట్టుకొని ఆయన ప్రచారాన్ని తిరుగుతాడు, మాకు మాత్రం ఓటర్ లిస్ట్ అయితే నీకు నామినేషన్ ఇష్టంగా ₹1,00,000 కట్టి తీసుకోపోని చెప్తున్నాడు. ఎంత దౌర్భాగ్యంగా ఉందో మీరు ఆలోచించండి. మహాసభలో ఎలాంటి కార్యక్రమాలు కాకుండా మొత్తం నీరు గార్చిండు. రోషయ్య గారి పీరియడ్లో మహాసభకు ఒక ఉత్తేజం వచ్చింది. దాని తర్వాత 1999లో గంజి రాజ్మోహన్ గుప్తా గారి పిల్లల్లో శంకరరావు ఏర్పాటు చేసి దాన్ని మొత్తం ఒక సంఘాన్ని గుర్తింపు తీసుకొస్తే ఈయన మొత్తం 10 ఏళ్ళ మొత్తం దాన్ని పడబెట్టింది. దాన్ని మళ్ళా పునరుత్తేజం తేవడానికి నేను మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా, మీ ముందుకు వచ్చిన. నేను కూడా నాగర్ కర్నూలు పట్టణ వాసిని. నేను నాగర్ కర్నూలులో పట్టణ ఆదివాసీ సంఘం ప్రెసిడెంట్గా పనిచేసిన, జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉంది. 2 సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన 2011లో. తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన, రాష్ట్రంలో విద్యా కమిటీ చైర్మన్గా చేసిన. ఇదే కాకుండా మా లోకల్లో ఆల్ మర్చెంట్ అసిస్టెంట్ ప్రెసిడెంట్గా ఉన్నా, తర్వాత జనరల్ మర్చెంట్ ప్రెసిడెంట్గా ఉన్నా. సలేశ్వరంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాం మేము ప్రతి సంవత్సరం 35 ఏళ్ళ నుంచి. అక్కడ దాదాపు ప్రతి సంవత్సరం 4 రోజులు సంవత్సరం 150 క్వింటాల బియ్యం అక్కడ వంట చేసి పెడతాం అందరికీ. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసినాం. కరోనాలో కూడా చాలా మందికి మనం బియ్యం కిట్లు ఇవ్వడం, వాళ్ళ భోజనాలు పెట్టడము, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చినాం. శ్రీశైలంలో గత 2018లో ప్రారంభించి 23లో 2019 నుంచి 23 వరకు 4 ఇయర్స్ కరోనా ఉన్నప్పటికీ కూడా 36 కోట్లతోని తెలంగాణ సత్రం అని ఒక సత్రం నిర్మాణం చేసినాం. ఎంత అద్భుతంగా ఉంటుందంటే 84 సత్రాలు ఉంటాయి. 84 సత్రాల మన సత్రమే చాలా గొప్పగా ఉంటుంది అని నేను గర్వంగా చెప్తున్నా. ఈరోజు అక్కడికి మనం కూడా పోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం మన బైఫర్కేట్ అయిన తర్వాత అక్కడ మన సత్రాల్లో మన తెలంగాణని కొంచెం చిన్నచూపు చూసింది. అరే మిమ్మల్ని అడుగునే అవసరం లేదు, మీ ఫండ్స్ తీసుకోకుండా కేవలం తెలంగాణ ఫండ్స్ తోనే సత్రం కట్టాలని చెప్పి 36 కోట్లతో 3 ఏళ్ళ కంప్లీట్ చేసాం సత్రాన్ని. 36 కోట్లతో సత్రం కంప్లీట్ చేసాం. ఈరోజు అతి సుందరంగా ఉంది, మంచి హాస్పిటాలిటీ ఉంది. మీకు 3 స్టార్ హోటల్ లాగా ఉంటుంది. మీరు దాంట్లో నా ఫోన్ నెంబర్ ఉంది, మీరు రాసుకోండి. ఎవరు శ్రీశైలం పోయినా మాకు చెప్పండి, అక్కడ మనకు మంచి అకామిడేషన్ ఉంటుంది. దాంతోపాటు మిగతా సత్రాల్లో మధ్యాహ్నం భోజనం పెడతారు. మన దాని అట్లా కాదు, ఉదయం కూడా 2 రకాల టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం భోజనం ఉంటుంది, రాత్రి కూడా టిఫిన్ భోజనము, టీ కాఫీలు అన్నీ కూడా మంచి రుచికరంగా అన్ని అందిస్తాం ఫ్రీగా. రూమ్లు కూడా నీట్గా ఉంటాయి, మంచి హాస్పిటాలిటీ ఉంటుంది. వచ్చిన వాళ్ళకి గౌరవం ఇవ్వడం కానీ, కూర్చోబెట్టడం కానీ, మాట్లాడడం కానీ మన సత్రంలో అన్ని నేర్పిస్తున్నాం. తెలంగాణ వాళ్ళు దేనికి తక్కువ కాదని చెప్పి ఆంధ్రలో కూడా అద్భుతంగా నిర్మించిన నా ఒక ఘనత మాకుంది. అందుకే మనం ఇప్పుడు ఇవన్నీ చేసే కార్యక్రమాల గురించి చెప్పినా, మరి రేపు నేను ప్రెసిడెంట్ అయితే కూడా మా సభలో ఎలాంటి మార్పులు తీసుకొస్తా, ఏం చేయాలనే విషయాన్ని కూడా నేను మీకు తెలియాలనుకున్నా. చుట్టుపక్కలో నేను ఏం చేసిన బగాయత్లో 5 ఎకరాల స్థలం కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. 5 ఎకరాల స్థలం ఈరోజు దాదాపు 500 కోట్ల ప్రాపర్టీ. ఎంత ప్రాపర్టీ? 500 కోట్ల ప్రాపర్టీ. అది సెంట్రల్ సిటీలో ఉంది, ఉప్పల్ బగాయత్ అని. ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర చాలా వాల్యుబుల్ ప్రాపర్టీ. ఆయన దాన్ని ఏం చేశాడంటే 3 సంవత్సరాల కింద 102 మందితో నేను ఒక ట్రస్ట్ చేస్తున్నా, ఈ భూమిని ఆ ట్రస్ట్కి ఇచ్చేస్తా, వాళ్ళు కళ్యాణ మండపం కట్టుకుంటారు, వాళ్ళు మెయింటైన్ చేస్తారు. దానికి కళ్యాణ మండపం కట్టుకుంటే దానికి నెల ఒక ఫంక్షన్కి 5 లక్షలు కిరాయి వస్తుంది, మంచిగా ఉంటుంది. ఆడ ఉప్పల్లో మనం కళ్యాణ మండపం కట్టుకోవాలి, మంచి ప్లేస్ అవుతుందని చెప్పి అంటే నేను దాన్ని వ్యతిరేకించిన మీటింగ్లోనే. చాలా మందికి ఇక్కడ ఉన్న తెలుసో తెలియదు, ఆ మీటింగ్లో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కళ్యాణ మండపాన్ని కట్టేది లేదు, ట్రస్ట్ చేసేది లేదు అని చెప్పిన.
నువ్వు 100 మందితో 102 మందితో ట్రస్ట్ చేసి 11 కోట్లు పెట్టి 500 కోట్ల ప్రాపర్టీ ట్రస్ట్కి ఇచ్చేస్తే అది ఎవరికి సంబంధించిన భూమి? తెలంగాణకు సంబంధించిన ప్రతి ఆదివాసీకి సంబంధించిన భూమి. సభ్యత్వం ఉందని, సభ్యత్వం లేకపోని మహాసభల వయసులు అందరికీ ఉపయోగపడాలని గవర్నమెంట్ ఇచ్చింది. దాన్ని ఎవరు సొంతం చేసుకుని వీలేదు, అది మహాసభకే ఉండాలని ఆ రోజు నేను ఘంటాపదంగా మీటింగ్లో కొట్లాడి చెప్పడం జరిగింది. వయసు కూడా జరిగింది, లాస్ట్ కొట్టుకునేది ఒకటి తక్కున్నది, నేను మాత్రం కళ్యాణం గట్టనియను అని చెప్పిన. నేను దాంట్లో నేను మేనిఫెస్టోలో ఏం చేయాలని కూడా చెప్పిన మొదటి పాయింట్లోనే అక్కడ ఒకటి సుందరమైన అన్ని అత్యాధునిక సౌకర్యాలతో హాస్పిటల్ నిర్మాణం చేద్దాం అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ అయినాయి, మనం ఎక్కడికి పోయినా కానీ చిన్న చిన్న ప్రాబ్లం పోయినా కానీ అవసరం లేని వైద్యం చేస్తున్నారు, డబ్బులు కూడా ఎక్కువ తీసుకుంటున్నారు, మన వాళ్ళు చాలా నష్టపోతున్నారు. దానికోసము అక్కడ ఇలాంటి ట్రస్ట్ లేకుండా స్టేట్ కౌన్సిల్ మెంబర్లు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు, మాజీ అధ్యక్షులు, మాజీ ప్రధాన కార్యదర్శులు, మాజీ కోశాధికారులు, వీళ్ళందరూ స్టేట్ కమిటీ, స్టేట్ ప్రెసిడెంట్, సెక్రటరీ, వాళ్ళందరూ ఆధీనంలో నడిచే విధంగా, అంటే ఎలాంటి ట్రస్ట్ ఉండదు. ఎవరు స్టేట్ కౌన్సిల్ అయినా, ఒకవేళ ఎవరు జిల్లా మాజీ అధ్యక్షులు కానీ ప్రజెంట్ అధ్యక్షులు అయితే ఆ కమిటీలో నిలబడుతారు, వాళ్ళ ఆధీనంలో నడిచే విధంగా అద్భుతమైన ఒక హాస్పిటల్ నిర్మాణం చేసి బీద వాళ్ళందరికీ ఉచితంగా, మరి మధ్యతరగతి వాళ్లకు, ధనవంతులకు తక్కువ ధరకు వైద్యం అందించాలనే ఉద్దేశంతో అది నిర్మిస్తానని చెప్తున్నా. 30 కోట్ల రూపాయల హాస్పిటల్ మంచిగా నిర్మాణం జరుగుతుంది. నేను ఒక మామూలు మనిషిగా 35 కోట్లతో సత్రం కట్టిన, 36 కోట్లతో ఈ 30 కోట్లు రాష్ట్ర అధ్యక్షుడు అయితే నేను చేయగలుగుతాను కూడా చెప్తున్నా. దానికి కూడా ఆయన ఒక కౌంటర్ వేస్తున్నాడు. అయ్యా శ్యామ్ సుందర్ గారు శ్రీశైలంలో 30 సత్రం కట్టింది 3 ఏళ్ళలో 36 కోట్లు అయింది, మరి దానికి 4 కోట్లు అప్పు అయింది, ఎవరు లేరు వాళ్ళు అంటాడు. నేను అందుకోసమే నేనేం పని చేస్తలేను, నేను అప్పు చేస్తలేను, మాసం రూపాయి పని చేయలేదు, అప్పు లేదు అని చెప్తున్నాడు. అది కూడా గొప్ప. నేను 36 కోట్లు పెట్టి సత్రం కట్టినా, 32 కోట్లు వసూలైనాయి. 4 కోట్లు తక్కువ అయితే నేను మా బంధువులతో మిత్రులతో తీసుకొని కట్టి ఇప్పటి వరకు 2 సంవత్సరాల ఓ 3 కోట్లు తీర్పినా, ఇంకో ₹1 కోటి ఉంటే వచ్చే సంవత్సరం తీర్పుతాం. ఒక బిల్డింగ్ మనం ఇల్లు కట్టాలంటేనే ఏదో కొంచెం అవుతుంది. నేను 3-4 కోట్ల కోసం నేను ఆపదలుచుకోలేదు, చందాలు రాకుండా చేతికెళ్ళేసి కట్టి నిర్మాణం చేసి నేను చూపించిన కానీ నేను మధ్యన ఆపలేదు. దాన్ని కూడా ఆయన తప్పు పడుతున్నాడు. మరి మీరు తప్ప మీరే ఆలోచించండి. రేపు మనకు కావాల్సిన నిర్మాణం కూడా 2 సంవత్సరాలు చేస్తే, తక్కువైతే వచ్చేలా చేస్తాడు, వచ్చే ప్రెసిడెంట్ చేస్తాడు. దాంట్లో మనం 2 సంవత్సరాలు ఉండాలి, మనం దిగిపోవాలి. ఎవరికైనా ఒక్కటే సొత్తు కాదు, ఇది అందరికి సంబంధించిన సంఘం. ఖచ్చితంగా మనం కార్యక్రమాలు చేసుకోవాలని మొదటిగా నేను ఇది నిర్మాణం, హాస్పిటల్ నిర్మాణం అనేది పెట్టుకున్నా. రెండోది అక్కడనే మనకు మహాసభ బిల్డింగ్ లో కడితే మన అజమాయిషి హాస్పిటల్ రన్ అవుతుంది, ఇబ్బందులు ఉండవని అక్కడ హాస్పిటల్, మన మహాసభ బిల్డింగు, మనం ఉండే వాళ్ళకి వసతి గృహం కూడా ఏర్పాటు చేయాలని, ఇంకా ఏమైనా ప్లేస్ ఉంటుంది మనకు, దాంట్లో మన అందరూ సలహాలు తీసుకొని విద్యాపరంగా విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో ముందుకుపోతున్నాం. చింతల్ బస్తీలో మనకు ఆదివాసీ మహాసభ బిల్డింగ్ ఉంది, తెలుసు అందరికి. ఒకప్పుడు తెలంగాణ ఏర్పడక ముందు దాంట్లో రూములు దొరికేవి కావు, రిజర్వేషన్ చేసుకోవాల్సిన అవసరం, కింద ఫుడ్ కూడా బ్రహ్మాండంగా ఉండేది. ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి 4-7 దాకా ఆ రోజు ఉన్న బిల్డింగ్లో ఈ రోజు భోజనం కింద హోటల్ నడవదు, పైన మనుషుల బదులు ఎలుకలు, పందికొక్కులు, బొద్దికలు మాత్రమే ఉంటున్నాయి. దాంట్లో కనీసం మూత్రం పోయిన బాత్రూంలో కూడా పోలేని పరిస్థితి తీసుకొచ్చినాయి. కనీసం ఈ 11 ఏళ్ళలో ఒక్క నాడు దానికి సున్నం కూడా వేయలేదు, ఒక పైప్ లైన్ కూడా బాగా చేయలేదు. దాని మొత్తాన్ని కూడా నాశనం చేసి పెట్టింది. నేనైతే చెప్తున్నా, ఆ బిల్డింగ్ను కూడా అలా ఆంధ్ర వాళ్ళకు మనకు 40-60 రేషియోలో ఉంది, మన ఆయన పట్టించుకోలేదు. నేను చెప్తున్నా, టీజీ వెంకటేష్ గారితో మనకు మంచి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళతో కూర్చోబెట్టి అయ్యా మీకు ఇక్కడ అక్కర్లేదు, మీకు ఆల్రెడీ విజయవాడ హెడ్ క్వార్టర్ అయితే మీరు వస్తలేరు, తాళం పెట్టిరు, మీకు ఎంతో తులసిపత్రం మీ డబ్బులు ఇస్తాం అని వాళ్ళకి ఇచ్చేసి ఆ బిల్డింగ్ మనం హ్యాండ్ ఓవర్ చేసుకొని మంచి సెంటర్ ప్లేస్లో ఉంది, అధునాతనంగా నిర్మిస్తానని కూడా నేను తెలియజేస్తున్నాను. కూడా ఏదైతే ఉందో మళ్ళీ మనకు సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, పెద్ద వాళ్ళు, వాళ్ళని తీసుకొచ్చి మన బీద విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వాల్సిన అక్కర ఉంది, అది కూడా దాన్ని పునరుద్ధరిస్తానని చెప్తున్నా. రాష్ట్రంలో చాలా మంది ట్రెజరర్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఆ ట్రెజరర్ కూడా ఓటక్ అనేది అడుగుతున్నారు, ఆ ట్రెజర్ ఓటక్ కల్పిస్తాం. తర్వాత ఎలక్షన్ సిస్టమ్ కూడా కొంచెం తప్పు ఉందండి, ఆలోచించండి. మీ ఊళ్ళో దాదాపు ఎంత జనాభా ఉంది? మొత్తంలో 200 కోటి 16 ఓట్లు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోండి, నేను చెప్తాను ఒక్క విషయం అన్న, సభ్యత్వం చేస్తున్నాం పూర్తిగా తినండి. దాని గురించి మనం 500 సభ్యత్వం తీసుకుంటాం, నీతో సభ్యత్వం తీసుకుంటాం. సభ్యత్వం తీసుకున్నాక వాడు అడుగుతున్నాడు, అయ్యా మరి ఏంది సభ్యత్వం తీసుకున్నావు, నేను ఓటు జిల్లా సంఘానికి వేయచ్చా,
లేదు. మండల సంఘానికి ఏడ్చా లేదు. రాష్ట్ర సంఘానికి ఏడ్చా లేదు. ఏం చేయాలంటే పైసలు కట్టాలని. వాడు ఎందుకు కడతాడండి పైసలు? వాడికి ఏమన్నా ఒక రైట్ ఇవ్వాలి కదా. ఆ రైట్ కూడా లేదు. 500 రూపాయలకు ఏం రైట్ ఇస్తున్నావు? ఈయన కోర్టు రాస్తున్నారు 200 కోట్లు. ఈరోజు అనంతరావులను ఉన్నాడు, మనలో రాజశేఖర్ కనుక సరిపోయింది. రేపు అనంతరావు రాకుండా ఇంకోరు వస్తారు, మన పేరు ఉండవు, ఇంకోటి ఉంటుంది. మన కరెక్ట్ నాయకుని ఎప్పుడు ఎన్నుకోగలుగుతాం చెప్పండి? ఈ సిస్టమ్ తప్పు ఉంది. ఈ సిస్టమ్ తప్పు ఉంది. ఎన్నికల సిస్టమ్ నడుస్తలేదు. 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగాలి. 11 ఏళ్ళైనా ఎన్నికలు జరగవు. ఎవరు అడగాలి? ఈ సిస్టమ్ కోసమే నేను ఎన్నికయ్యేదాడువే ఖచ్చితంగా ఒకటి స్వయం ప్రతిపత్తితో ఉండేటట్టు ఎలక్షన్ కమిషన్ అని ఒకటి ఏర్పాటు చేశారు. మన దాంట్లో చాలా మంది కల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు, ఐఏఎస్ ఉన్నారు, మన కోసం పనిచేస్తూ ఉన్నారు, రిటైర్డ్ వాళ్ళు. వాళ్ళతో కమిటీ వెళ్తాం, వాళ్ళతో ఎన్నికలు జరిపితే నిష్పాక్షికంగా జరుగుతుంది. ఈరోజు ఆయన ఎన్నికలు జరుగుతున్నాయి, ఓటర్ లిస్ట్ ఆయన పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నాడు. నేను నిలవాలంటే నాకు ఓటర్ లిస్ట్ ఇయ్యాడు. ఇట్లాంటివి జరుగుతాయి. అదే నిష్పాక్షికంగా జరగాలంటే ఒక మాజీ ఐఏఎస్లు ఎంతోమంది గొప్ప వాళ్ళు ఉన్నారే మన దాంట్లో, వాళ్ళకి తీసుకొని బాధ్యత అప్పగిస్తే సరిగ్గా నడుస్తుంది. దాన్ని కూడా ఈ సిస్టమ్ మారవాలని అనుకుంటున్నా. ఈ ఓటు హక్కుల విషయంలో కూడా రాయించిన వాళ్ళకు కూడా విలువలేదండి. రాయిస్తే కూడా 1000 మంది సభ్యత్వం చేస్తే వాళ్ళకు కూడా పర్మనెంట్ ఓటు హక్కు ఇవ్వాలని, రెగ్యులర్గా ఓటు హక్కు ఇవ్వాలని, ఈ ఓటింగ్ సిస్టంలో కూడా కొంత మార్పు తీసుకురావాలని ఆ ఉద్దేశంతో ఉన్నా. నెక్స్ట్ టైం వరకు 200 కాకుండా 50 మంది కుదించాలన్నా ఏం చేయాలనేది ఒక ఆలోచన ఉంది. దాన్ని మీ అందరి ఒకసారి మీటింగ్ పెట్టి, స్టేట్ కౌన్సిల్ మీటింగ్ పెట్టి అందరి అభిప్రాయాల ప్రకారం మార్పు చేస్తాను నేను తెలియజేస్తున్నా. మన తానికి డివిజన్ వైజ్ చేసుకుంటున్నాం. ఈసారి మీకు కోదాడ డివిజన్కి వచ్చింది. అంతకుముందు సూర్యాపేట, ఓసారి నల్గొండ ఇట్లా మారుతుంది. మన రాష్ట్రంలో కూడా ఒకటే తను ఉండదు ఎన్నిక. మనకు కూడా 3 రాష్ట్రాలు, ఒకటి తెలంగాణ, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, సెంట్రల్ హైదరాబాద్ అని 3 ప్రాంతాలుగా మార్చి ఒక్కోసారి 2 అవకాశం ఇద్దాం. ప్రతి ఒక్కరు కూడా అన్ని ప్రాంతాలకు వెళ్ళి అవకాశం ఉంటుంది. ఆ రకంగా కూడా తీసుకుపోవాలని దీనిలో పెట్టడం జరిగింది. తర్వాత మహాసభలో మనం సభ్యత్వం చేస్తున్నాం. ఆ డబ్బులను అన్నీ కూడా మహాసభలో డిపాజిట్ చేస్తాం. చేసాక దానికి వచ్చే ఇంట్రెస్ట్ ఏం చేస్తారంటే సగం మహాసభ అధ్యక్షుడు వాడుకుంటాడు, సగం జిల్లా సంఘాలకు ఇస్తాయి. ఇక్కడ వాళ్ళు కూడా ఎవరు మంచి చెడు ఖర్చు ఉంటుంది, ఎవరు స్కాలర్షిప్ అడుగుతారు, వృద్ధాప్య పెన్షన్ అడుగుతారు, ఇవ్వాలి. ఆ పైసలు ఇచ్చేవాళ్ళు. ఇప్పటివరకు తెలంగాణ ఏర్పడే వరకు 50% ఇంట్రెస్ట్ జిల్లా సంఘాలకు ఇచ్చేది. ఈయన వచ్చిన తర్వాత జిల్లా సంఘాలకు ఏం పైసలు అవసరం, నాకు అవసరం అని చెప్పి మొత్తం ఆయన తీసుకుంటాడు. ₹1 కూడా జిల్లా సంఘాలకు ఇయ్యడం లేదు. నేను దాన్ని కూడా మళ్ళీ పునరుద్ధరించి ఎవరు జిల్లా అధ్యక్షుడైన 50% ఇంట్రెస్ట్ వాళ్ళకు కూడా నేను అదే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్తున్నా. అట్లా కాకుండా ఈరోజు స్టేట్ కౌన్సిల్ను నేను కలిసిన, ఈరోజు మీటింగ్ అయింది. 10 ఏళ్ళ నుంచి మిమ్మల్ని ఎవరైనా పిలిచారా చెప్పండి? మహాసభకు కానీ మీ ఊరికి కానీ వచ్చి ఏ అధ్యక్షుడు పిలిచిన దాఖలాలు లేవు. స్టేట్ కౌన్సిల్ అనే దానికి అర్థం కూడా లేకుండా చేశారు. 11 ఏళ్ళలో ఎప్పుడైనా పిలిచారా స్టేట్ కౌన్సిల్? ఎన్నికలను పిలవలేదు, మీటింగ్ అని పిలవలేదు, ఏది పిలవలేదు. మరి స్టేట్ కౌన్సిల్ రాసి ఏం 3 గంటలు కూర్చుంటే వాటర్ బాటిల్ ఛాయ్ కూడా పోయి అదే మొన్న పోతే 3 గంటలు కూర్చున్నాము. ఎప్పుడు రామకృష్ణ ఉన్నారు, అనంతరావు ముందర చిన్న పోతే వాటర్ బాటిల్ ఛాయ్ నేను కలపతలు వస్తున్నంటే ఆయన మీటింగ్ ఏం చెప్తున్నంటే ఎవరంటే వాడు ప్రెసిడెంట్ కావచ్చు ఆ రాష్ట్రానికి. ఏమనుకుంటా అమరావతి అంటూనే ఉన్నారు అంటే ఎవరు ప్రెసిడెంట్ కావాలి? ఏం కావాలి? అర్హతలు ఏంటున్నావో చెప్పండి. మామూలు పుట్టి దుకాణంలో ప్రెసిడెంట్ కావచ్చు, వాళ్ళకు ఉండే అర్హతలు ఉండాలి, పని చేసే కెపాసిటీ ఉండాలి. మాణిక్ బాబు సార్ ఒక మామూలు స్కూల్ టీచర్, ఎన్నో కార్యక్రమాలు చేసిండు. నీకు 1000 కోట్ల ఆస్తి ఉంది, నువ్వు ఏ పదం ఇక్కడ భూవేటో ఏముంది, ఇంటికి పోతే ఛాయ్ తప్ప మంచిది లేవు. నీ ఆస్తి ఎవరు పెట్టుకోని కావాలి? ఏమైనా సహాయం చేసి చేయాలి చెప్పు, గొప్ప నమస్కరిస్తావు. నీ ఆస్తి ఉంటే మాకు ఏం జరిగే చెప్పండి. ఇంత ఘోరం ఇంకోటి ఏంటంటే కామన్ గా ప్రతి ఒక్కరికి నమస్తే పెడతారు. ప్రతి నమస్తే మీరు పెట్టి చూడండి, ఒక్కరికి కూడా ప్రతి నమస్కారం కూడా తలకాయ కూడా వెళ్ళిపోతుంది. తలకాయ కూడా అవుతుంది, కనీసం నమస్తే కూడా పెట్టారు. మరి ఇంత దౌర్భాగ్యం ఉందంటే అట్లా ఉంది. దానికోసమే నేను చాలా కష్టపడి ఎన్నికల దాకా తీసుకొని వచ్చి ఎన్నికల్లో నిలబడుతున్నా. చాలా మార్పులు చేయాల్సిన అక్కడ ఉన్నాయి. మనకు స్టేట్ కౌన్సిల్ మీటింగ్ జనరల్ బాడీ అంటారు. ముఖ్యమైన తీర్మానాలన్నీ కూడా స్టేట్ కౌన్సిల్ పిలిచి ఆ యొక్క మీటింగ్లో తీర్మానాలు జరగాలి. అవి 10 ఏళ్లలో ఏది జరగదు, అవసరం లేదు అంటారు. స్టేట్ కౌన్సిల్ అవసరం లేదు, వాళ్ళతో ఏమాట్లాడాలంటారు. అది తప్పు. నేను ఎవ్రీ ఇయర్ జనరల్ బాడీ మీటింగ్ స్టేట్ కౌన్సిల్తో ఏర్పాటు చేసి ముఖ్యమైన నిర్ణయాలని దాంట్లో తీసుకుంటాను. మాజీ అధ్యక్షులను కూడా గౌరవించి 6 నెలలకు ఒకసారి మాజీ అధ్యక్షులందరితో కూడా మీటింగ్ పెట్టి వాళ్ళ అభిప్రాయాలు కూడా స్వీకరిస్తానని తెలియజేస్తూ ఒక డైరీ ప్రింటింగ్ చేసి ఇస్తానని. రాజకీయంగా కూడా మనం ఎదగాల్సిన అక్కరుంది.
ఎన్నో కార్యక్రమాలు రాజకీయం ఎవరు పట్టించుకోవడం లేదు, గుర్తింపు కూడా లేకుండా పోయింది. ఇక గుర్తింపు ఎవరైనా తెచ్చుకున్నా కూడా ఆ గుర్తింపు విలువయ్యారు. ఈ మధ్య కాలంలోనే తెలంగాణ గవర్నమెంట్ కల్వ సుజాత ఎవరో మన వైఎస్ఆర్ రికమెండ్ చేసే పోస్ట్ వచ్చింది కాదు. ఆమె కాంగ్రెస్ పార్టీలో గట్టిగా పనిచేసినందుకు ఆమెను గుర్తించి రేవంత్ రెడ్డి గారు కల్వ సుజాత గారిని చైర్మన్ చేసిండు. చేస్తే కూడా ఆయన ఏమంటున్నాడు, ఆ చైర్మన్ పోస్ట్ నాకు ఇవ్వకుండా సుజాతకి ఇచ్చింది కాబట్టి మీరు ఆయన విలువకండి అని చెప్తున్నాడు. మీటింగ్ లో విలువద్దాడు. ఇంత దుర్మార్గం ఆలోచించండి. ఇప్పుడు ఎవరైనా సరే వయసులో ఒక పోస్ట్ వస్తే వాళ్ళని గౌరవించాలి. ఆమె వైశ్య కార్పొరేషన్ చైర్మన్, ఆమె కాంగ్రెస్ పార్టీలో ఒక ఆడపిల్ల కష్టపడి తెచ్చుకుంటే గౌరవించేది పోయి మీరు ప్రమాణ స్వీకారాలకు ఆయన పిలిస్తే నేను రాను, మీరు ఆయన విలువకండి అని ఆర్డర్ పాస్ చేస్తున్నాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఎన్నికలు జరుపుకుంటున్నాం. ఎన్నికలకు మనం లిస్ట్ తీయకుండా ఎన్నో రకాల ఇబ్బంది పెడుతున్నా బయట ప్రతి కౌన్సిల్ నెంబర్కు ఆలోచన వచ్చింది, ఈసారి అమరావతిని తరిమి కొట్టాలి, చామనను గెలిపించుకోవాలి, మా సభను మార్చుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఊరు పోతే కూడా ప్రతి ఒక్కరు నీరాజనాలు పడుతున్నారు. నేను మొదటికి వెళ్ళినప్పుడు ఆలోచించిన మరి ఏది పరిస్థితి, ఆయన 11 ఏళ్ల నుంచి ఉన్నాడు, మరి నాకు ఏమంత గౌరవం దొరుకుతుందా అని అనుకున్నా. ఇక్కడ నుంచి మొదలు పెట్టిన ఆదిలాబాద్ నుంచి ఇక్కడ వరకు దాదాపు నాకు ఇంకొక 2 జిల్లాలు మిగిలినాయి, 31 జిల్లా అయిపోయింది. ప్రతి జిల్లాలో కూడా అన్న నువ్వు చేసే కార్యక్రమాలు బాగున్నాయి, నువ్వు చెప్పే కార్యక్రమాలు బాగున్నాయి, నేను ఉంటాను అందరూ చెప్తున్నారు. అదేవిధంగా మీ తండ్రిలో వచ్చిన నేను చేసే కార్యక్రమాలు మేనిఫెస్టోలో ఇచ్చి మిమ్మల్ని నేను అర్థిస్తున్నా. దయచేసి మీరు ఆలోచించండి, ఎవరికి ఓటేయాలి, సమర్థునికి వేయాలన్నా, నాయకునికి వేయాలన్నా, సేవకునికి వేయాలన్నా. నేను మీకు సేవకునిలాగా పనిచేస్తా, ఆయన నాయకుడిలాగా ఉంటాడు. నాయకుడు కావాలా, సేవకుడు కావాలా, మీరే ఆలోచించుకోండి. మీకు ఏమైనా అవసరం అయితే నేను మీ ఇంటికి వచ్చేటోని, ఆయన మీకు ఏమైనా అవసరం వస్తే ఆయన ఇంటికి ఇవ్వాలి, ఆయనకి ఏమైనా అవసరం వచ్చినా ఆయన ఇంటికి ఇవ్వాలి. నేను మన ఓట్లు అడగని కూడా ఇంటికి పిలిపించుకొని అడుగుతున్నాడు ఆయన. అట్లాంటి పరిస్థితి, ఏసీ రాళ్ళు లేకుండా ఇక్కడ మీటింగ్ పెట్టాడు, ఎవరి దానికి రాడు, ఏదో వస్తే ఉమ్మడి జిల్లాలో మీటింగ్ పెట్టి మాట్లాడుకుంటున్నాడు. మరి అటువంటి వాళ్ళు కావాలన్నా, ప్రజలలో వచ్చే వ్యక్తి కావాలన్నా మీరు ఆలోచించుకోవాలని నేను తెలియజేస్తున్నా. నేను మీ దానికి వచ్చిన మీ సూర్యాపేట జిల్లా, నల్గొండ జిల్లా అంటేనే ఉద్యమ జిల్లా. చాలా సిద్ధాంతాల కోసం ప్రతి ఒక్కరు కూడా గట్టిగా పనిచేస్తారు. నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఉన్నాయి, ప్రతి ఒక్కరు ఆలోచన శక్తి ఎక్కువ ఉంటుంది. మీరందరూ కూడా ఆలోచించి మా సభను కాపాడాలని నేను కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ అధ్యక్షునిగా పోటీ చేయడానికి సన్నద్ధమై వివిధ జిల్లాలు తిరుగుతూ సూర్యాపేటకు వచ్చేసి మా స్టేట్ కౌన్సిల్ మెంబర్లకు అందరికీ కూడా మీ యొక్క మేనిఫెస్టోను వివరించి మీరు చేయబోయే కార్యక్రమాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మనం కూడా వారికి మద్దతు ఇచ్చి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి స్టేట్ కౌన్సిల్ సభ్యులను కోరుకుంటూ, మన అన్న ఇంకా తొందరగా ఎదిగి ఇంకా పెద్ద పదవులు స్వీకరించాలని కోరుకుంటూ, మరి వారికి కూడా మనందరి తరఫున స్టేట్ కౌన్సిల్ మెంబర్ల ఉన్న సలహాలు సూచనలు ఉంటే ఇవ్వవలసిందిగా మొదటగా మీలా మాధవ్ గారిని. 2018 కౌన్సిల్ పంపారు. అయితే కౌన్సిల్ మెంబర్ కావాలని నేను జిల్లా పోయి అడిగాను. ఈ కౌన్సిల్ మెంబర్ ఇవ్వాలని, ఎందుకు ఇవ్వాలని 200 మంది చేపిస్తేనే నీకు కౌన్సిల్ మెంబర్లు ఇస్తాం, లేకపోతే ఇవ్వదు. 2000 మందికి ఎంత అవుతాయి? 20,000 అవుతాయి. 20,000 నేను కడతా, పేరు రాపించుకుంటా, నువ్వు కౌన్సిల్ మెంబర్ ఇవ్వాలని. అయితే కౌన్సిల్ మెంబర్ కావాలంటే 20,000 కట్టేసి కౌన్సిల్ మెంబర్ ఇవ్వమని పోయి అడిగాను. అయితే ఒక వారం రోజులే ఉంది ఎలక్షన్, రోజు అడుగుతూనే ఉన్నాము, వాళ్ళు లెక్క చేయట్లేదు. అప్పుడు 20 లక్షలే ఉండే అధ్యక్షుడు. అయితే ఆయన లెక్క చేయట్లేదు. ఆయన లెక్క చేయకపోతే సరే మనం అడిగే తిరిగి అడుగుతావు. తర్వాత స్టేట్ పోయి కూర్చుందామని మళ్ళీ వారం రోజులు హెడ్ ఆఫీస్ పోయి కూర్చుందాం. నాకు స్టేట్ కౌన్సిల్ మెంబర్ కావాలి అంటే లక్షలని అడిగారు. అంటే సార్ ఖాళీ లేదు, వచ్చే ఎన్నికల్లో ఇస్తాం. మళ్ళీ వచ్చే ఎన్నికలు ఎప్పుడు? మళ్ళీ 2 ఏళ్ళకో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో అయితే అప్పటిదాకా మేము ఆగాల అంటే ఆగాల్సిందే అన్నారు. అట్లా దాన్ని మాకు కావాలి అని ఖచ్చితంగా కూర్చున్నాం. వారం రోజులు కూర్చున్నాం. వారం రోజులు కూర్చున్న తర్వాత జిల్లా అధ్యక్షుడు, స్టేట్ అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు, ఆంధ్ర ఎలక్షన్కు ఆయన నామినేట్ చేశాడు. ఆంధ్ర ఆయన అందరు కూర్చొని మరి నీ సంగతి ఏంటంటే నాకు ఎలక్షన్లో ఓటు కావాలి,
ఓటు వస్తేనే ఇంటికి పోతా లేకపోతే చెప్పాను ఖచ్చితంగా సత్యాగ్రహంగా చేస్తా అంతేకాని నేను పోయే ముచ్చట్లేదని చెప్పాను. తెల్లారి ఎలక్షన్ ఏం చేయాలని మీటింగ్ పెట్టింది. వాళ్ళందరిని అడిగారు. అంటే ఆయన 200 మంది చేర్పించిండు. ఇష్టమా ఎవరు అడిగితే ఖాళీ లేదంటే కుదరదు, నేను ఎలక్షన్గా పాల్గొనాల్సిందే అని కూర్చుంటే ఆ రాత్రికి రాత్రి కూర్చొని నా పేరు రాసి తెల్లారి 3 గంటల నేను పాల్గొన్న తర్వాత ఇక అప్పటి నుంచి స్టేట్ కమిటీలో మేము చాలా విషయాలు మాట్లాడాం. ఈనాటి వరకు కూడా 6,000 మంది తెలంగాణ వాళ్ళు 6,000 పైన ఉంటుంది. 6,000 మందిలో ఈనాటి వరకు కూడా గుర్తింపు కార్డు లేదు. ఇవాళ బడి పిల్లగాడికి 4వ తరగతి చదివే పిల్లగాడికి గుర్తింపు కార్డు వస్తుంది. ఇన్ని డబ్బులు పెట్టి 525 రూపాయలు పెట్టి గుర్తింపు కార్డు లేదు. ఇన్నిసార్లు ఇన్ని మీటింగ్లలో నేను ప్రతి మీటింగ్లో అడిగిన. చెల్లా రామూర్తి గారు ఉన్నప్పుడు కానీ అంతకుముందు కానీ 2010 నుంచి నేను అడిగితే ఎవరు పట్టించుకోవట్లేదు. సరే పట్టించుకోకపోతే పట్టించుకోవాలి. అయితే ఇంకా నడుస్తుంది. అయితే నడిచిన తర్వాత ఇప్పటికి కూడా నాకు కౌన్సిల్ మెంబర్ ఉన్నది. అయితే నేను లక్ష్మణ్ ఇప్పుడు జిల్లా నుంచి పంపించాలంటే టౌన్ అధ్యక్షుడిని అడగాలి. నేను టౌన్ అధ్యక్షుడిని. నాకు తెలియకుండా ఆయన జిల్లాకు పంపేదేంటి, ఆయన ఇష్టం ఏంటి అని నేను పంచాయతీ పెట్టాను. ఆయన ఉంది కదా, అప్పటి వారు ఆయన ఉంది కదా, నీకు ఎన్ని పేర్లు ఉన్నాయో చెప్పు. సరే మంచిదని ఒక 5-6 పేర్లు ఇచ్చిన. 5-6 పేర్లు ఇస్తే ఆయన అడుగుతాను. అనంతరావుని అడుగు చేర్పిస్తాడు. అనంతరావుని అడిగితే ఏమవుతుందా, నువ్వు ఈ పేరే తీసేస్తా, నువ్వు 5-6 పేర్లు నువ్వు ఇచ్చేదండి అంటే అంత కళకావు పడుకుంటుందా నీకు? నా పేర్లు వచ్చిన దాకా పట్టుబడతా, చెప్తా, చేస్తాను. అమరావతిని మళ్ళా మాట్లాడా. నాకు పేరు ఇయ్యనంటుంది. నా పేరు నువ్వు 5-6 పేర్లు ఏంటి ఇయ్యాలంటాడు. ఎవరికి ఇవ్వాలంటే అనంతరావుకి ఆయన రాయనంటుంది. సార్ రాయనంటే మళ్ళీ అడిగితే రాయకపోతే నేనేం చేశాను, 4-5 దగ్గర ఫోటో తీశాను. అయితే ఇక్కడ దగ్గర 20 మందికి జిల్లా స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ వస్తాయి. అయితే వాటిని తొక్కిపట్టి ఇప్పుడు కోదాడే 600 మంది ఉన్నారు సభ్యులు. 600 మందికి 10 సభ్యత్వాలట. హుజూర్ నగర్ 900 ఉంది. 900 మందికి 12 సభ్యత్వం. సూర్యాపేటకు వస్తుంది తగ్గింది. ఏంటి ఇది? వాడి ఇష్టం వచ్చినట్టు రాసుకోవడం ఏంటి? వాడు అంటాడు నీ పేరు తీసి వాడేట, నీ ముందా నీ రండా నువ్వు తీసేసే దమ్ము నీకుందా అని అధ్యక్షుడిని అడిగిన. అంటే ఏం మాట్లాడు. అట్లా ప్రతి దాంట్లో స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఇవ్వాలంటే మన తీసుకోవాలి. టౌన్ అధ్యక్షుడిని అడగాలి. టౌన్ అధ్యక్షుడు నీకు ఎవరైనా నీకు ఎట్లా నీకు ఎట్లా రాపిస్తాం, ఎవరో పట్టుకొని ఏదో పేరు రాపిస్తాం. ఇవాళ ఇక్కడ ఎక్కడ స్థలం ఇచ్చారు, సూర్యాపేట జిల్లా హెడ్ క్వార్టర్కు ఎక్కడ స్థలం ఇచ్చారు. ఎక్కడ ఎస్పీ ఆఫీస్ పక్కన దూరం ఉంది, ఇంజనీరింగ్ కాలేజీ పక్కన ఉంది, దూరం ఉంది. అయితే దాంట్లో ఒక హాస్టల్ కట్టాలి. హాస్టల్ కడితే ఒక రూమ్కు 4 లక్షలు అవుతాయి. ఇద్దరు ఉండదు, ఒకరి పేరు మీదనే ఉంటుంది. ఇద్దరిని వసూలు చేస్తాయి. 2 పేర్లు పెడతాయి. 2 పేర్లు పెడితే 2 పేర్లు ఉంటాయి. అట్లా చేపిద్దాం. నువ్వు చెప్పింది ఏం చేస్తావా, నీకు మాకు సంగతి మాకు తెలియదా అని మాట్లాడాలి. అట్లా సతాయిస్తుంది. ప్రతి దాంట్లో సతాయించి చేస్తుంది. నేను ఎన్నో అప్లికేషన్లు పెట్టాను. ఏమని సార్ 11 ఏళ్ళు అయ్యింది మీరు అధ్యక్షుడిగా ఉండబట్టి 11 ఏళ్ళ నుంచి ఎన్నిక పెట్టండి, ఎన్నిక కండి. మీరు ఎన్నికై మీరు పదవి పొందండి. అంతేగాని మీరు ఎకాయకి అట్టే ఉంటా అంటే మంచి పద్ధతి కాదు. నేను 4-5 లెటర్లు పెట్టాను స్టేట్లో, అవన్నీ సభకి పెట్టాను. అట్లా వాళ్ళు ఇష్టం వచ్చేట్టు ఇష్టారాజ్యంగా
వాళ్ళు పరిపాలిస్తున్నారు. దానికి ఏం చేయాలనేది మేము ఆలోచిస్తున్నాం. ఆలోచించి దాన్ని ఒక పద్ధతిగా క్రమశిక్షణగా చేయాలనేది మా యొక్క ఆలోచన. ఇంకా చాలా ఉన్నాయి.